ప్రాణం పోయినా సరే వృషభ రాశి వారు జూన్ 17, 18, 19, 20 తేదీల్లో ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకండి. నాశనం తప్పదు. తప్పక చూడవలసిన వీడియో. అసలు ప్రాణం పోయినా సరే వృషభ రాశి వారు జూన్ 17, 18, 19, 20 తేదీల్లో ఏ ఒక్క వస్తువుని ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే నాశనం ఎందుకు తప్పదు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృతికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియోలో చెప్పబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. జూన్ 17, 18, 19, 20 తేదీల మధ్యలో కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుకోని మార్పులకు అయితే తీసుకురావచ్చని అయితే తెలుసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మీ కష్టార్జిత ధనాన్ని, మీ అదృష్టానికి సంబంధించిన వస్తువులను, మీ వ్యక్తిగత రహస్యాలను ఎవరితోనూ నిర్లక్ష్యంగా పంచుకోవటానికి ఈ వీడియో ద్వారా అయితే ఒక హెచ్చరికగా అయితే చెప్పబోతున్నామనే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారు సాధారణంగా స్థిరత్వం, భద్రత, విలువైన వస్తువులు ఎంతో ప్రేమిస్తారు. వీరు నమ్మకం ఉంచిన వారి కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారు ఓర్పు, నమ్మకం, క్రమశిక్షణ పద్ధతి ప్రాధాన్యత లక్షణంగా అయితే భావిస్తారనే చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 రోజుల్లోనూ ముఖ్యంగా మీ ఇంటిలో ఉన్న ఒక విలువైన వస్తువు, అదృష్టానికి గుర్తుగా భావించే వస్తువులు లేదా మీరు ఎంతో ప్రేమతో దాచుకున్న వస్తువులు ఇతరులకు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఆ సమయంలో భావోద్వేగాలకు లోనైన వెంటనే నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఎందుకు అంటే కొన్నిసార్లు మనం మంచి మనస్సుతో ఇచ్చిన వస్తువులు తిరిగి రాకపోవచ్చు. ఆ వస్తువులతో పాటు మన మనశ్శాంతి కూడా దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ కాలంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరమని అయితే చెప్పుకోవాలి. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని మీకు మేలు కోరుకునేవారు అని అనుకోవద్దు. కొందరు మీ విజయాల్ని చూసి అసూయపడేవారు కూడా ఉండవచ్చు. మరికొందరికి మీ నమ్మకాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందువల్ల ఎవరు ఏ ఉద్దేశంతో మీ దగ్గరకు వస్తారో గమనించండి. జూన్ 17 నుంచి 20 మధ్యలో ఒక వ్యక్తి మీ సహాయాన్ని కోరుకోవచ్చు. డబ్బు, బంగారం, పత్రాలు లేదా మీకు ఎంతో విలువైన వస్తువులు అడగవచ్చు. ఆ సమయంలో ఒక్కసారి కాదు 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ ఇంటి పెద్ద వారి మాటలను మాత్రం వినండి. వారు ఇచ్చే సూచనలు మీకు రక్షగా మారే అవకాశం కూడా ఉంటుంది. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకున్న తర్వాత పెద్ద సమస్యకు కారణం కావచ్చని అయితే గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో మీ ఆర్థిక విషయాలు గోప్యంగా అయితే ఉంచండి. మీ ఆదాయం, పొదుపు, పెట్టుబడుల గురించి అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. ఎంత తక్కువ మందికి తెలిస్తే అంత మంచిది అనే చెప్పుకోవాలి. అలాగే మీ సంతకం ఉన్న పత్రాలను, బ్యాంకు వివరాలను, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఇబ్బందికి కూడా దారి తీస్తుందని అయితే గుర్తుంచుకోండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీకు చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మరలా మీ జీవితంలోకి రావచ్చు. అతను లేదా ఆమె సహాయం పేరుతో మీ దగ్గరకు రావచ్చు. కానీ వెంటనే నమ్మకండి. వారి ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. ఈ సమయంలో దేవునిపై విశ్వాసం పెంచుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేయండి. మీ మనస్సుకు ప్రశాంతతగా ఉండొచ్చు. అలాగే కోపాన్ని, తొందరపాటుని, భావోద్వేగ నిర్ణయాలను పూర్తిగా దూరం చేయండి. అప్పుడే మీ జీవితంలో ప్రశాంతంగా అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. గుర్తుంచుకోండి, వృషభ రాశి వారికి సహజంగానే స్థిరత్వం, ఓర్పు, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు ఇప్పుడు మీకు రక్షణ కవచంగా అయితే మారబోతున్నాయనే చెప్పుకోవాలి. కాబట్టి జూన్ 17, 18, 19, 20 తేదీల్లో ముఖ్యంగా మీ విలువైన వస్తువులను, వ్యక్తిగత రహస్యాలను, ఆర్థిక విషయాలకు ఎవరికీ ఇవ్వకుండా ఉండడమే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా ఉంటే మీరే అనేక సమస్యల నుండి బయటపడగలుగుతారని కూడా చెప్పుకోవాలి. అయితే వృషభ రాశి వారు ఈ వీడియోలో మరొక ముఖ్యమైన విషయం ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ 17 నుంచి జూన్ 20 వరకు మీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే చాలా సాధారణంగానే కనిపిస్తున్నాయి. వాటి వెనుక దాగి ఉన్న అర్థాన్ని చాలా పెద్దదిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే ఈ 4 రోజులు ప్రతి చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా గమనించడం అవసరమని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా అయితే అవసరమనే చెప్పుకోవాలి.
కొందరు మీ సహాయం కోసం వచ్చినట్లుగా కనిపిస్తారు. మరికొందరు మీకు మంచి సలహాలను ఇవ్వాలనే ఉద్దేశంతో మాట్లాడతారు. కానీ ప్రతి ఒక్కరి మాటలను వెంటనే అయితే నమ్మడం మంచిది కాదు అని అయితే గుర్తుంచుకోండి. మీరు గతంలో నమ్మిన కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మీకు పరీక్షగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లోనూ ఒక ఆశ్చర్యకరమైన వార్త మీ చెవిన పడవచ్చు. ఆ వార్త మొదట మీకు ఆనందాన్ని కలిగించిన తర్వాత దాని వెనుక ఉన్న నిజం తెలిస్తే మీ ఆలోచనలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఏ సమాచారం వచ్చినా పూర్తిగా నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే సంప్రదించండి. అలాగే ఈ సమయంలో మీ ఇంటిలో ఉన్న కొన్ని పాత వస్తువులు ప్రత్యేకమైన ప్రాధాన్యత సంపాదించుకోబోతున్నాయనే చెప్పుకోవాలి. పెద్దలు ఇచ్చిన బహుమతులు, దేవుడి దగ్గర పెట్టిన వస్తువులు, మీ అదృష్టానికి గుర్తుగా భావించే వస్తువులను ఇతరుల చేతికి మాత్రం వెళ్లకుండా చూసుకోండి. వాటిని జాగ్రత్తగా అయితే భద్రపరచండి. వృషభ రాశి వారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన పరీక్షా క్రమంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే మీరు ఎవరికి ఎక్కువగా నమ్మకంతో ఉంటారో అదే ఇప్పుడు మీ జీవితంలో ఫలితాలను నిర్ణయించే అవకాశం ఉంటుంది. అందుకనే మీ మనస్సులో ఉన్న ప్రతి విషయాన్ని అందరితోనూ పంచుకోవడం తగ్గించండి. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ రోజుల్లో మీకు కలలో కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. పాత దేవాలయాలు, నీరు, పువ్వులు లేదా పెద్దలు కనిపిస్తే వాటిని శుభసూచకంగా అయితే భావించవచ్చు. అలాంటి కలలు మీకు రాబోయే మార్పు గురించి సూచనలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వృషభ రాశి వారికి కార్యాలయాల్లో తమ పనికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. చిన్న పొరపాటు కూడా పెద్ద చర్చకు దారి తీయవచ్చు. మీ పనిని ఇతరులపై అయితే ఆధారపడకుండా స్వయంగా చేసుకునే విధంగా అయితే ఉండటం చాలా మంచిది. వ్యాపారాలు చేసే వారికి కూడా కొత్త ఒప్పందాలు కుదిరే ముందు అన్ని నిబద్ధతలను పూర్తిగా చదవాలి. త్వరగా లాభం వస్తుంది అనే ఆశతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సహనం ఈ సమయంలో మీకు గొప్ప ఆయుధంగా మారుతుందనే చెప్పుకోవాలి. కుటుంబ పరంగా కూడా చూస్తే ఒక బంధువు ద్వారా మంచి సమాచారం అందే అవకాశం ఉంటుంది. ఆ సమాచారం మొదట సాధారణంగా అనిపించిన భవిష్యత్తులో అది మీకు చాలా ఉపయోగపడవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే పెద్దల మాటలను శ్రద్ధగా అయితే వినండి. ఆర్థిక విషయంలో కూడా ఈ 4 రోజుల్లోనూ ఖర్చులపై నియంత్రణ అవసరం అనే చెప్పుకోవాలి. అవసరం లేని కొనుగోళ్లు కొంతకాలంగా వాయిదా వేయటం చాలా మంచిది. ఎందుకు అంటే త్వరలో ఒక ముఖ్యమైన అవసరం కోసం డబ్బు అవసరం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం చాలా ప్రత్యేకమైనది అనే చెప్పాలి. ప్రతి ఉదయం సూర్యోదయం సమయంలో దేవుణ్ణి స్మరించటం, ఇంటిలో దీపం వెలిగించటం, మీకు ఇష్ట దైవాన్ని నామస్మరణ జపించటం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ప్రశాంతవంతమైన మనస్సుతో తీసుకునే నిర్ణయాలు మీకు విజయాలను అయితే తీసుకొస్తాయనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ప్రాణం పోయినా సరే వృషభ రాశి వారు జూన్ 17, 18, 19, 20 తేదీల్లో ఏ ఒక్క వస్తువుని ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే నాశనం ఎందుకు తప్పదు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.